అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అసలు ఈ 2025 సంవత్సరంలో వరస్ట్ సాంగ్, ఈ 2025 సీజన్లోనే ది వరస్ట్ సాంగ్ ఏదైనా ఉందంటే అది మీసాల పిల్ల సాంగ్. చిరంజీవి మీసాల పిల్ల సాంగ్. అనిల్ రావుపూడి డైరెక్షన్లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో పాట అయితే రిలీజ్ అయితే అయింది. మీసాల పిల్ల సాంగ్ ఇది వరస్ట్ సాంగ్. ఈ సంవత్సరంలోని వరస్ట్ సాంగ్. ఏమంటే ఏం బాగలేదు. అంటే ఈ పాటలో చిరంజీవి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేవు. అసలు చిరంజీవి తర్వాత నయనతార మధ్య అసలు ఏమది, అసలు కెమిస్ట్రీ అనేదే లేదు. ఏమో పాట తీసేసినారా అనే తర ఉంది. ఏం బాగలేదు. వరస్ట్ అంటే వరస్ట్ సాంగ్. అసలు చిరంజీవి చెప్పాలంటే ఈ రొమాంటిక్ సాంగ్స్ తీసేది ఆపేయాల. రొమాంటిక్ సాంగ్స్కి చిరంజీవి సరిపోడు. ఎలాంటే చిరంజీవికి వయసు అయితే అయిపోయింది. చిరంజీవి నిజంగా చెప్పాలంటే ఈ రొమాంటిక్ సాంగ్స్కి దూరంగా ఉండల్లా. జాస్తి మాట్లాడితే అసలు ఏమంటే ఈ మోహన్ లాల్, ఈ మమ్మటి ఉన్నారు కదా కేరళలో, వాళ్ళతో చూసి చిరంజీవి నేర్చుకోవాలా అని కామెంట్లో స్వామి ఎన్నెన్ని కామెంట్లు అంటే నాకైతే మైండ్ అయితే దొబ్బింది. ఈ కామెంట్లు చూసిన ఇంకా నాకు అనిపించింది ఏమంటే పక్కా ఈ సాంగ్ అయితే చూడల్లా, ఎట్లుందో చూడల్లా. నిజంగా వీళ్ళు కామెంట్స్ చేస్తూ ఉండేది నిజమేనా, ఊరూరికనే కామెంట్స్ చేస్తూ ఉన్నారని చెప్పి నేనైతే అంటే ఈ సాంగ్ యూట్యూబ్లో అయితే చూస్తే ఇప్పటికీ 1,60,00,000 మంది అయితే చూసినారు. 1.6 అంటే 16 మిలియన్ వ్యూస్. 1,60,00,000 మంది అయితే ఈ వీడియోని అయితే ఈ పాటను అయితే చూసినారు. అవునా కదా, హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. కానీ ఈ కామెంట్లు చూసి నాకైతే తలకైతే నొప్పి అయితే వచ్చింది. కానీ నేనైతే చూస్తే సాంగ్ జాస్తి అంటే జాస్తి బాగుంది. నాకైతే ఎక్కడ బోరింగ్ అనిపించలే. చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ అంటే కామెంట్స్లో చెప్పిన విధంగా అంత దారుణంగా అయితే లేవు. చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ అయితే బాగున్నాయి. మళ్ళా అంటే నయనతార చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. కానీ అంటే ఇంతమంది ఈ ఆడియన్స్కి జాస్తి కనెక్ట్ అవుతా ఉండదో అంటే అవుతా ఉందో లేదో నాకైతే తెలుస్తూ ఉండలా. కానీ నాకైతే సాంగ్ అయితే నచ్చింది. కానీ ఇంత ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఈ సాంగ్ని నాకైతే అర్థమైతే అవుతా ఉండలా. విపరీతంగా ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఈ సాంగ్ పైన. బాగానే లేదని. ఇంకా కొంతమంది ఏమని చెప్తా ఉన్నారంటే అసలు ఒక్క పాట బాగలేదన్నంత మాత్రాన సినిమా ఫ్లాప్ అవుతుందని అర్థమైతే కాదు, పక్కా సినిమా హిట్ అయితే అవుతుంది. కానీ ఒక సంక్రాంతి కొంతమంది ఏమని చెప్తున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే భారీ హిట్ అయితేంది, పెద్ద హిట్ అయితేంది. కానీ అంత పెద్ద హిట్ ఈ మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే అంత పెద్ద హిట్ అయితే కాదు అని అయితే మంది చెప్తున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే నాకేం పెద్ద డిసప్పాయింట్ నేనేమీ అయితే అయ్యలేదు. ఎలాంటి సాంగ్ అయితే బాగుంది. నేను చెప్తుండేది ఒకటే, కొంతమంది చెప్తుండేది ఒకటే. ఏమనంటే ఒక్క పాట బాగలేదనంత మాత్రాన సినిమా బాగుండదు అనేకి అయ్యలేదు. పక్కా ఈ అనిల్ రావుపూడి మంచి టాపిక్తో అయితే వస్తాడు. మంచి బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అయితే కొడుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎలాంటే అనిల్ రావుపూడి ఇప్పటికి ఎక్కడ ఫ్లాప్ ఫిల్మ్ అయితే తీసినలేదు. అది కాక అవునా కదా, చిరంజీవితో తీస్తున్నాడు కాబట్టి మంచి ఈ కమర్షియల్ సినిమాకి మంచి ఊపులో ఉంటాడు కాబట్టి చిరంజీవి గారు పక్కా సినిమా అయితే బాగుంటుంది. వేరే వాళ్ళు కామెంట్లు పెట్టేతర సాంగ్ అయితే అంత దరిద్రంగా అయితే లేదు. నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి ఒకసారి. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.